జోగి రమేష్ బండారం సిట్టు మొత్తం బయటపెట్టింది. అద్దేపల్లి జనార్దన్ రావుతో కలిసి అతను ఆడిన ఈ వింత డ్రామా మొత్తం బయటపడిపోయింది. ఎందుకంటే ఎప్పటికీ మనమే మొనగాళ్ళం, మనకి ఎదురు లేదు, మనల్ని ఎవరూ ఆపలేరు అని ఎవరు అనుకుంటున్నా సరే, ఎంత ఎత్తుకు ఎదగదామని ప్రయత్నం చేస్తాడో అంత గట్టిగా కిందకు పడిపోతాడు. ఎందుకంటే ఇది సమతుల్యతకు సంబంధించిన వ్యవహారం. ఇది న్యాయపరంగా కావచ్చు, లేకపోతే ప్రకృతి పరంగా కావచ్చు. ఎన్విరాన్మెంటల్ ఈక్విలిబ్రియం అంటారు సైన్స్లో. ఎందుకంటే ప్రకృతి సమతుల్యత. ఏదైనా ఒక అంశంలో ఎవరైనా బాగా పెరుగుతూ ఈ భూగోళానికి సంబంధించిన ఈ ప్రకృతిని మొత్తాన్ని చెడగొట్టే రకంగా తయారైతే ప్రకృతే దాన్ని సమతుల్యత చేసేస్తుంది. దాని కారణంగానే ఈ తుఫాన్లు కావచ్చు, లేకపోతే ఈ వడగాల్పులు కావచ్చు, వాటి మూలాన ఈ ఎవరైతే ఈ ప్రకృతికి సమతుల్యతని చెడగొడుతున్నారో వాళ్ళందరూ అందులో కలిసిపోతారు. కాలగర్భంలో కలిసిపోయిన జీవరాశులు ఎన్ని? ఉదాహరణకి డైనోసారే చెప్పుకోండి. ఇలాంటి వాటన్నిటిలాగానే ప్రతి అంశంలోనూ ఇదే జరుగుతుంది. దీన్నే కర్మ రిటర్న్స్ అని కూడా అంటారు. మనం ఏం చేస్తామో అది తిరిగి మనకు వస్తుంది అని. ఇక జోగి రమేష్ బండారం మొత్తం నిన్న సిట్టు వేసిన ప్రాథమిక ఈ ఛార్జ్షీట్లో మొత్తం బయటపెట్టేసింది. అద్దేపల్లి జనార్దన్ రావుని ఆశ చూపించి మరి ఈ నకిలీ కల్తీ మద్యాన్ని తయారు చేపించి ఆయన్ని దేశం దాటించేసి అది మొత్తం పట్టించి మరి ఈ ప్రభుత్వం మీద అప్రదిష్ట పాలు చేయడానికి కుట్ర పన్నాడు. యాక్చువల్గా రాజద్రోహం ఇది. గతంలో మరి రాజద్రోహం కేసులు ఎవరి మీద పెట్టారు, ఎందుకు పెట్టారు, ఏ రకంగా జరిగింది అనేది మనం అంత గతంలో చూసినప్పటికీ అసలైన రాజద్రోహం అంటే ఇది. ప్రభుత్వాన్ని అనిశ్చితి పాలు చేయటానికి, అభాసు పాలు చేయటానికి వాళ్ళే ఒక డ్రామా ఆడి దాన్ని వాళ్ళే బయట పెడుతున్నట్టుగా బయట పెట్టి ఏదో వాళ్ళు కొంత లబ్ధి చెందుదాం అనే ఒక ఉద్దేశంతో జరిగింది. నేను గతం నుంచే చెబుతూ ఉన్నాను. ఈ జోగి రమేష్ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన చేస్తున్న ప్రయత్నాలు కావని, ఈ కూటమి నాయకులతో మింగిల్ అవటానికి ఆయన అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి బాగా కంటగింపుగా తయారైంది. ఇక మళ్ళీ పాత ఆయన ప్లాను ఏదైతే జోగి రమేష్ గతంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీద కర్రలు కత్తులు వేసుకొని వెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డిని మెప్పించాడో, అలాగనే జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఒకటి ఆపాదించబడుతుంది. కాబట్టి అలాంటి లిక్కర్ దీన్ని మరి కూటమి ప్రభుత్వం మీద కూడా మనం తీసుకొచ్చి బయట వేస్తే జగన్మోహన్ రెడ్డి శబాష్ అంటాడు, మెడల్స్ వేస్తాడు, దగ్గరకు చేర్చుకుంటాడు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు తిరుగుండదు. ఈ ఉద్దేశంతో చేసిన ఒక బృహత్ కార్యం అనే చెప్పుకోవాలి. బృహత్ కార్యం అంటే మంచికి చేసేదానికి వాడుకుంటారు, కానీ ఇది మంచని వాళ్ళు అనుకుంటున్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఇది మంచి చేస్తుంది అని జోగి రమేష్ అనుకున్నాడు. కానీ అది ప్రజలకు చేసే దాని మీదట ఏమిటనేది ఆలోచించుకోకుండా ఈ రోజున బయటపడిపోయింది. జోగి పాపం పండింది. ఈ రోజున మరి పేపర్లలో కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆ ఛార్జ్షీట్లో ఉన్న విషయాలు మొత్తాన్ని ఒకసారి పొందుపరిచారు. వాటిని మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. నకిలీ మద్యం తయారీ కేంద్రాలు పెట్టించింది జోగి రమేషే. అద్దేపల్లి జనార్దన్ రావు మిగతా నిందితులతో కలిసి నేరపూరిత కుట్ర, నకిలీ మకిలీని కూటమి ప్రభుత్వానికి పూయాలన్నదే దురుద్దేశం. ప్రలోభపెట్టి జనార్దన్ రావును పావుగా వాడుకున్న జోగి ప్రాథమిక అభియోగ పత్రంలో సిట్టు వెల్లడి. ఇది జరిగింది. యాక్చువల్గా అసలు కహానీ ఏమిటి అంటే, వైకాపా హయాంలో అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావులు జోగి రమేష్ అండదండలతోనే తెలంగాణలో తక్కువ రేటుకి మద్యాన్ని కొనుక్కొచ్చి వాటిని ఇక్కడ వేరే సీసాల్లో పోసి, ఇప్పుడు చీప్గా దొరికే ఈ మద్యం ఉంటుంది కదండి, అది తీసుకొచ్చి కాస్ట్లీ బాటిల్స్లో పోసి వాళ్ళకు సంబంధించిన బార్లు వీటన్నిటిలోనూ దాన్ని అమ్ముకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ మద్యం సిండికేట్లో భాగస్వాములైన షేక్ షరీఫ్, మహంకాళి, పూర్ణచంద్రరావు, తొంగల సుధాకర్ తదితరులను బెదిరించాడు కూడా జోగి రమేష్. జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అండదండలతోటే అద్దేపల్లి జనార్దన్ రావు ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్లో ఈ మకిలీ మద్యాన్ని విక్రయించడం కూడా చేశాడు.
ఆ తరువాత మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ జనార్దన్ రావు కూడా మరి ఆయన ఉన్న ఈ వ్యాపారాలు వీటన్నిటిని పక్కన పెడితే ఆయన్ని ఈ జోగి రమేష్ పిలిపించి మరి ఒక ప్లాన్ చేసి, ఎందుకంటే తంబలపల్లెలో గతంలో టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డికి ఇతని ఇంజనీరింగ్లో క్లాస్మేట్, అతని ఫ్రెండు కాబట్టి మరి ఈ జనార్దన్ రావు కూడా ఈ రాజకీయ నాయకుల ప్రాపకం కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఈయన అప్పుడు తంబెల్లపల్లి వెళ్ళి అక్కడ జయచంద్రారెడ్డితో ఉన్నాడు. ఇక అక్కడ ఆ జయచంద్రారెడ్డి అసలు టీడీపీలోకి ఎందుకు వచ్చాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడైన ద్వారకానాథరెడ్డితోటి ఏ రకంగా వాళ్ళు డీల్స్ కుదుర్చుకున్నారు, అయిపోయిన తర్వాత ఆయన ఆఫ్రికాకి ఎట్లా వెళ్ళిపోయాడు, ఇదంతా కూడా చూసిందే. మరి వీటన్నిటిని బేస్ చేసుకుని జోగి రమేష్ కూడా ఈ జనార్దన్ రావుతో ఒక ప్లాన్ చేసి అక్కడ స్టాక్ మొత్తం ఏర్పాటు చేయించి ఆ చేసిన తరువాత ఇక నువ్వు ఆఫ్రికా వెళ్ళిపో అని ఆయనకి ఆదేశాలు ఇస్తే 3 కోట్ల రూపాయలు ఆశ చూపిస్తే మరి జనార్దన్ రావు కూడా ఆ పని చేశాడు. ఎందుకంటే ఆయన ఆఫ్రికాకి వెళ్ళటం కంటే ముందుగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డులు వీటన్నిటిలో కూడా జోగి రమేష్ ఇంటికి జనార్దన్ రావు వెళ్ళినట్టుగా కనపడుతుంది. అంటే జోగి రమేష్ గురించి జనార్దన్ రావు గతంలో రిలీజ్ చేసిన వీడియో కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఇవన్నీ నిజమేనని కూడా తెలియపోతూ ఉన్నాయి. వీటన్నిటిని పొందుపరిచి మరి సిట్టు కూడా ప్రాథమిక ఛార్జ్షీట్ని దాఖలు చేసింది. ఇక వీటన్నిటి మీద చూస్తే కనుక జోగి రమేష్ అసలు కుట్ర ఏమిటి అనేది దాదాపుగా బయటపడే అవకాశాలే మెండుగా కనపడుతూ ఉన్నాయి. వీటన్నిటినీ బేస్ చేసుకున్న తరువాత మరి ఇక జోగి రమేష్ ఏం చేయబోతా ఉన్నాడు, దీని గురించి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అయితే జోగి రమేష్కి తీరాల్సిన దూల మొత్తం తీరిపోయింది, లోపల ఇరుక్కొని లోపలుంటే మనకేంటి, ఆయన ఇంతకుముందు కూటమి నాయకులతో కలిసి నాకు ద్రోహం చేయాలని అనుకోలేదా అని జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నాడని ఇది కూడా ఒక సమాచారం బయటకు వస్తుంది. అందుకనే అసలు జోగి రమేష్ని కలవటానికి కూడా జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళలేదు అనే ప్రచారం కూడా ఒకటి నడుస్తుంది. ఈ అన్నీ చూసుకున్న తర్వాత మరి ఇక జోగి రమేష్ ఏం చేస్తాడు అనేది ఇక ఇన్ ఫర్దర్ తెలియాలి. మరి వైకాపాలో అట్లానే కొనసాగుతాడా, రాజకీయాలకు స్వస్తి చెబుతాడా, దీంతో పాటుగా ఆయన కొడుకులు కూడా ఇరుక్కునేలాంటి పరిస్థితులన్నీ కూడా కనిపిస్తున్న మేరకు మొత్తానికి వైండ్ ఆఫ్ చేసుకొని ఆయన స్తబ్దుగా ఉండిపోతాడా అనేది ఇక ఫ్యూచర్ జోగి రమేష్ నిర్ణయించుకోవాల్సిందే.